విశాఖ నగరంలో దొంగతనాల కట్టడిలో గణనీయమైన ప్రగతి సాధించామని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. ఆగస్టు నెలలో జరిగిన దొంగతనాల కేసులో పోలీసులు రికవరీ చేసిన సొత్తును బాధితులకు ఆయన అందజేశారు. అలాగే దొంగతనాలను ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ప్రశంసించారు. పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో 89 కేసులను ఛేదించి 60 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జూలై నెల కంటే ఇది 50% అధికమని పేర్కొన్నారు. దొంగతనాలను అరికట్టడంలో తమ సిబ్బంది చురుగ్గా వ్యవహరిస్తున్నారని వారికి రివార్డులు అందిస్తామని చెప్పారు. వైజాగ్ సిటీ పోలీస్ తరపున స్టోలెన్ ప్రాపర్టీ హ్యాండింగ్ ఓవర్ మేళా పెట్టాము. సో ఈసారి ఈ జూలై నెలలో ఆగస్ట్ నెలలో 1 నుండి 31 ఆగస్ట్ వరకు ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఎంత స్టోలెన్ ప్రాపర్టీ మేము రికవర్ చేశాము అది మేము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. విక్టిమ్స్ అందరినీ పిలవడం జరిగింది. సో ఈ పీరియడ్లో 89 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 80 మంది ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకొని 22,37,600 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా 225 మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 38,25,000 అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 89 కేసులు చూస్తే డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 10 వచ్చేసి రాబరీ కేసులు, 2 డే హౌస్ బ్రేకింగ్, 28 నైట్ హౌస్ బ్రేకింగ్, 4 కేసెస్ స్నాచింగ్, 16 కేసులు మోటార్ సైకిల్ దొంగతనం, 4 కేసులు ఆటో దొంగతనం, మిగిలిన 25 కేసులు రకరకాల దొంగతనాలు. మొత్తం ప్రాపర్టీ ఎంత రికవర్ అయిందంటే 47,63,690. అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ దాదాపు 50% ఎక్స్ట్రా మేము రికవర్ చేసాము. అది లాస్ట్ మంత్ కంటే మన పర్ఫార్మెన్స్ 50% బెటర్. మా లక్ష్యం వచ్చేసి ప్రతి నెల బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఈ మంచి పర్ఫార్మెన్స్ చేసినందుకు నేను కొత్త డీసీపీ క్రైమ్స్ లతా మాధురి మేడం గారికి, తర్వాత ఆల్ ఏసీపీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్ క్రైమ్స్, ఆల్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ క్రైమ్ వింగ్ అండ్ సిసిఎస్లో పనిచేస్తున్న ఆల్ ఆఫీసర్స్ అండ్ మెన్కి అభినందనలు తెలియజేస్తున్నాను.